ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. సెప్టెంబర్ 2. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 137, 138 మరియు 139 కీర్తనలు. సాయంత్రం 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మిమ్మల్ని ఎదుర్కొంటున్నారు. ఆయన మాటలు మీ యొద్దకు వడివడిగా పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. మీరు ప్రభు యొక్క స్వరాన్ని ఈ దినం ఆలకించడానికి మీ హృదయాలను నిమ్మలపరుచుకున్నారా? మనం హడావుడిగా ఉన్నప్పుడు, ఆర్భాటం చేస్తున్నప్పుడు, అనేక సంగతుల గురించి ఆలోచిస్తున్నప్పుడు, టెన్షన్ పడుతున్నప్పుడు, మన ఆలోచనలు పలు విధాలుగా పరుగులు తీస్తున్నప్పుడు ఆయన మనతో మాట్లాడరు. ఎందుకని? ఆయన మనతో మాట్లాడాలంటే నిమ్మలము కలిగినటువంటి ఒక వాతావరణం మన అంతరంగంలో ఆయనకు కనిపించాలి. ఆయన అది చూడాలి. అలాంటి వాతావరణంలో దేవుడు మాట్లాడతాడు. మిక్కిలి మెల్లనైన స్వరంతో మన అంతరంగంలో ఏ ఆందోళన, ఏ ఆర్భాటం, ఎలాంటి గలిబిలి లేకుండా ఉన్నటువంటి తరుణంలో ఆయన స్పష్టంగా, సూటిగా మనతో మాట్లాడతారు. ఆయన స్వరాన్ని మనం ఆలకించవచ్చు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారు మీతో ఆ విధంగా మాట్లాడినట్లుగా మీ హృదయాలను సిద్ధపరచుకోండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువారు మనకిచ్చిన లేఖన భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానంతో దేవుడు మిమ్మల్ని కలుసుకుంటున్నాడు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదట. ఏ ఆయుధం అంటే మానవ శక్తి అయినా, అది దయ్యపు శక్తి అయినా, అది ఎలాంటి శక్తి అయినా, నీకు విరోధంగా రూపించబడిన ఏది వర్ధిల్లదు, వర్ధిల్లడానికి వీలు లేదు. ఇశ్రాయేలీలు తన నిబంధన జనులు. వారి విషయంలో దేవుడు చాలా ఆసక్తి కలిగి ఉన్నాడు. వారిని ఎంతో ప్రేమించాడు. కానీ ఐగుప్తు దేశం నుండి వారు బయలుదేరి మోషే యొక్క నాయకత్వంలో దేవుని చిత్తానుసారంగా దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన ఆ పాలుత్రులను ప్రవహించే ఆ దేశానికి వారు బయలుదేరి వస్తున్నప్పుడు ఫరో రాజు వారిని ఎదుర్కొన్నాడు. విస్తారమైన గుర్రపు రౌతులతో, విస్తారమైన సైన్యముతో వారిని చెరపట్టుకొని మరలా తన దేశానికి తీసుకొని వెళ్ళడానికి ఆయత్తపడి వారిని తరుముతున్నాడు. అలాంటి సమయంలో ఏం జరిగింది? నేడు మీరు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరెన్నడూ మీరు చూడరు అని చెప్పాడు దేవుడు. అదే రీతిగా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి తన ప్రజలని ఆవలి తీరానికి తోడుకొని వెళ్ళి, ఏ మార్గం గుండా తన ప్రజలు వెళ్ళారో అదే మార్గం గుండా శత్రువు వారిని తరుముతున్న ఆ సమయంలో మరలా దేవుడు ఆ సముద్రాన్ని ఏకం చేశాడు. ఆ సముద్రములో వారు జల సమాధి అయిపోయారు. ఒక్కడంటే ఒక్కడు బ్రతికి బట్టకట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెల్లవారినప్పుడు ప్రజలందరూ చూశారు. వాళ్ళు శవాల కుప్పలుగా ఆ సముద్రపు అలల చేత ఒడ్డుకి కొట్టుకొని వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారికి వ్యతిరేకంగా రూపించబడిన ఆయుధాలు
పతనమైపోయినాయి. ఈరోజు దేవుడు మీతో చెప్తున్నాడు, నా ప్రియ దేవుని బిడ్డ, నీకు ఏ విధమైన ఆయుధం నిన్ను భయపెడుతుంది, ఏది నిన్ను తరుముతుంది, దేని వలన నువ్వు ఆందోళన చెందుతున్నావు, దేని చేత నువ్వు భీతులుచున్నావు, నేను నీకు తోడుగా ఉన్నాను. నిన్ను ఆటంకపరిచే ప్రతి ఆయుధాన్ని ఒక దెబ్బతో నిన్ను పడగొట్టబోతున్నాను. నా ప్రియ బిడ్డ, నీకు ముందుగా నేను సాగి వెళ్తున్నాను. నీవు నా వెనకాల విశ్వాసముతో నా అడుగుల్లో అడుగులు వేస్తూ నన్ను వెంబడించు. ప్రభువారు చెబుతున్న ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని మీరు ముందుకు సాగి వెళ్ళండి. విశ్వాసమును కాపాడుకోనండి. ఒక విశ్వాసంతో మీరు ప్రభు వైపు అడుగులు వేసి, ఏమాత్రం నాకు ఆటంకము కలగదు, నాకు వ్యతిరేకంగా రూపించబడిన ఆయుధాలు వర్ధిల్లవు అనే ఒక నిరీక్షణ నిబ్బరముతో మీరు ముందుకు కదలండి. జయమును మీరు సొంతం చేసుకుంటారు. ప్రభు కృప మీకు తోడైనగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాల వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకు వందనాలు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదని సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు తండ్రి. అత్యధికమైన కృపచేత మమ్మలను దీవించి బలపరచుమని మా ముందు సైన్యాధిపతి వలె సాగి వెలుచున్న మీరు, మిమ్మల్ని బట్టి మేము ధైర్యం తెచ్చుకొని, ప్రభువా, మేము విజయపు తీరాల్లోకి సంతోషముతో చేరి మిమ్మల్ని మహిమపరచునట్లుగా సహాయము చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.